డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా విజ్ఞాన భైరవ తంత్రం శివపార్వతుల యొక్క శక్తి స్థితి చైతన్యాలను కూడా చక్కగా కనెక్ట్ అవుతూ సప్తమ శ్వాసాతంత్రం స్వప్నాలలో ఎరుకతో ఉండేందుకు ఈ తంత్రం అన్నమాట. స్పర్శకు అందని మధ్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా మరింత ప్రగాఢమైన పొరలోకి మీరు ప్రవేశిస్తున్నారు. స్పర్శకు అందని భ్రూమధ్యం మీది శ్వాసతో ఉంటూ మూడో కంటిని మీరు తెలుసుకుని ఉన్నారంటే స్పర్శకు అందని శ్వాస కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మీరు తెలుసుకుని ఉంటారు ప్రాణవర్షం జల్లుల్ని, శక్తి వర్షాన్ని. నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు ఆ ప్రాణ వర్షపు జల్లు తప్పకుండా మీ హృదయాన్ని చేరుతుంది. పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యు మీద కూడా అన్నమాట. ఈ తంత్రాన్ని 3 భాగాల్లో స్వీకరించండి. శ్వాసలోని ప్రాణశక్తిని తప్పకుండా మీరు అనుభవించగలిగి ఉండాలి. ఆ స్పర్శకు అందని భాగాన్ని, అదృశ్యంగా ఉన్న ఆ భాగాన్ని, ఆ అభౌతికంగా ఉన్న భాగాన్ని అన్నమాట. ఆ సామర్థ్యం మీకు వస్తుంది భ్రూమధ్యం మీద ఏకాగ్రతతో మీరు ఉంటే. అప్పుడు వస్తుంది ఆ సామర్థ్యం అతి సులభంగా. 2 శ్వాసల మధ్యలోని విరామం మీది ఏకాగ్రతతో ఉన్నా అది మీకు వస్తుంది, కానీ మరింత తక్కువ సులభంగా అన్నమాట. మీరు మీ నాభి కేంద్రం మీది ఎరుకతో ఎక్కడిదాకా శ్వాస లోపలికి వచ్చి దాన్ని సృజించి మళ్ళీ దాని నుంచి తిరిగి వెళ్ళిపోతుందో ఆ నాభి కేంద్రం మీద ఎరుకతో ఉన్నా కూడా ఈ సామర్థ్యం మీకు వస్తుంది, కానీ మరింత తక్కువ సౌలభ్యంతో అన్నమాట. అదృశ్యంగా ఉన్న ఆ ప్రాణాన్ని తెలుసుకోవటానికి అత్యంత సులువైన మార్గం భ్రూమధ్యంలోని 3వ కంటిలో కేంద్రీకృతమై ఉండటమే. కానీ ఎక్కడ మీరు కేంద్రీకృతమై ఉన్నా అది వస్తుంది. ప్రాణప్రవాహాన్ని అనుభవం పొందడం ప్రారంభమవుతుంది. మీకు ప్రాణప్రవాహాన్ని మీరు అనుభవించగలిగారంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు మీరు మరణిస్తారన్న విషయాన్ని. మీరు మరణించబోతున్న రోజుకు 6 నెలల ముందే మీకు తెలుస్తూ ఉండడం ప్రారంభమవుతుంది. మీరు అదృశ్యంగా ఉంటున్న ప్రాణ ప్రవాహాన్ని అనుభవించగలిగారంటే. ఇందువల్ల ఎంతోమంది సన్యాసులు తమ మరణ సమయాన్ని ముందు ప్రకటించుకుంటారు. ఇదెంతో సులభం మాస్టర్స్, ఎందుకంటే శ్వాస సారాన్ని, ప్రవాహాన్ని మీరు దర్శించగలిగారంటే ఏ క్షణంలో దాని దిశ మారుతుందో తక్షణమే అది మీకు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మీరు మరణించక మునుపు 6 నెలల ముందుగానే ప్రాణ దిశ మారిపోతుంది. ప్రాణం మీలోంచి బాహ్యంలోకి ప్రవహించడం ప్రారంభమైపోతుంది అన్నమాట. అప్పుడు శ్వాస దాన్ని లోపలికి తీసుకొస్తూ ఉండదు, తీసుకురాకపోగా తద్విరుద్ధంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ప్రాణాన్ని బయటికి స్వయంగా శ్వాసే. ఇది మీకు అనుభవంలోకి రాదు, ఎందుకంటే అదృశ్య భాగం మీకు తెలియదు కదా. కనిపిస్తుంది మాత్రమే మీకు తెలుస్తుంది కదా. వాహనం మాత్రమే మీకు తెలుసు, వాహనం అదేగా ఉంటుంది. ఇప్పుడు అది ప్రాణాన్ని లోపలికి తెస్తుంది, లోపలికి వదిలిపెట్టేస్తుంది. ఖాళీ వాహనం వెళ్ళిపోతుంది బయటికి, ప్రాణాన్ని నింపుకొని మళ్ళీ అది లోపలికి వస్తుందన్నమాట. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 సమానాలు కావు. గుర్తుపెట్టుకోండి, లోపలికి వస్తున్న శ్వాస, బయటికి వెళ్ళిపోతున్న శ్వాస వాహనాలుగా సమానమే. శ్వాసలు వాహనాలుగా సమానంగానే ఉంటాయి. కానీ లోపలికి వస్తున్న శ్వాసలో ప్రాణం నింపబడి ఉంటుంది, బయటికి వెళ్తున్న శ్వాసలో ప్రాణం ఉండదన్నమాట. ప్రాణాన్ని మీరు స్వీకరించి ఉన్నారు, శ్వాస అయిపోతుంది శూన్యం.
దీనికి పూర్తిగా వ్యతిరేకమే సంభవిస్తుంది. మృత్యువుని మీరు సమీపిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాసం లోపలికి వస్తుంది, ప్రాణం లోపించి శూన్యంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ శరీరానికి బ్రహ్మాండంలోంచి ప్రాణశక్తిని పీల్చుకునే సామర్థ్యం ఉండదు కనుక. మీరున్నారు చనిపోబోతూ, ప్రాణంతో మీకు అవసరం లేదు. పద్ధతి అంతా అప్పుడు తారుమారు అయిపోయి ఉంది. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు అది మీ ప్రాణాన్ని తోడుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. సూక్ష్మ ప్రాణాన్ని దర్శించే సామర్థ్యం ఉన్న మనిషికి తన మృత్యువు గురించి వెంటనే తెలుస్తుంది. 6 నెలలు ముందుగానే శ్వాస ప్రక్రియ తారుమారైపోతుంది. ఈ సూత్రానికి ఎంతో ఎంతో వైశిష్టం ఉందన్నమాట. స్పర్శకు అందని భ్రూమధ్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా. మీరు నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఈ తంత్రాన్ని అభ్యసించాలి. అప్పుడు మాత్రమే, మరి ఏ వేళల్లోనూ కాకుండా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రమే. అదే ఈ అభ్యాసానికి అనువైన తంత్రం. మీరు నిద్రలోకి ఒదిగిపోతూ ఉన్నారు. క్రమక్రమంగా నిద్ర మిమ్మల్ని ఆవరించేస్తూ ఉంది. మరికొన్ని క్షణాలలో మీ చైతన్యం కరిగిపోతుంది. మీరుండరు ఎరుకతో. ఆ క్షణం రాకమునిపే ఉండండి ఎరుకతో. శ్వాస మీద, శ్వాసలోని అదృశ్యంగా ఉన్న ప్రాణం మీద. ఆ ప్రాణం మీ హృదయంలోకి ప్రవహించడాన్ని అనుభవించండి. పొందుతూనే ఉండండి ప్రాణం హృదయంలోకి వస్తున్న అనుభవాన్ని. ప్రాణం ప్రవేశిస్తుంది హృదయం నుండి శరీరంలోకి. హృదయంలోకి ప్రాణ ప్రవేశానుభవాన్ని పొందుతూనే ఉండండి. ఆ అనుభవాన్ని పొందుతూనే నిద్రను రానియకండి. నిద్రపోతూ ఉండాలన్నమాట. పొందుతూనే ఉండండి ఈ అనుభవాన్ని నిద్రలో మీరు మునిగిపోయేంత వరకు. ఇది సంభవం అయిందంటే ప్రాణశక్తి మీ హృదయంలోకి చేరుతూ మీరు నిద్రలో మునిగిపోవడం. మీరుంటారు స్వప్నాల్లో ఎరుకతో అన్నమాట. మీరు కలకంటూ ఉన్నారన్న విషయం మీకు తప్పకుండా తెలుస్తుంది. సాధారణంగా మనకు తెలియదు మనం కలకంటూ ఉన్నామని. ఓ కల జరుగుతూ ఉన్నప్పుడు మీరు అనుకుంటారు దాన్నే వాస్తవమని. ఇది కూడా 3వ కంటి వల్లే అవుతుంది సంభవం. ఎవరైనా నిద్రపోతున్నప్పుడు పరీక్షగా మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? ఆ మనిషి కళ్ళు పైకి తిరిగి భ్రూమధ్యంలోని త్రినేత్రం మీద కేంద్రీకరింపబడి ఉంటాయి. దీన్ని మీరు చూసి ఉండకపోతే అప్పుడు చూడండి. మీ చిన్నబ్బాయి నిద్రపోతూ ఉన్నాడు. వాడి కనురెప్పలు పైకెత్తి ఆ కళ్ళు ఎక్కడున్నాయో చూడండి. వాడి కనుపాపలు పైకి వెళ్ళిపోయి 3వ కంటిలో కేంద్రీకృతమై ఉంటాయి. చిన్నపిల్ల వాళ్ళ కళ్ళల్లోకి చూడండి అని నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళు కళ్ళు చూడకండి. వాళ్లను నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ నిద్రలు ప్రగాఢంగా ఉండవు కాబట్టి. పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు తాము నిద్రపోతున్నామని. చిన్నపిల్లల కళ్ళే చూడండి మీరు. వాళ్ళ కళ్ళు పైకి తిరిగి ఉంటాయి. ఇది అనుభవమే. అవి ఉంటాయి 3వ కంటి మీదే కేంద్రీకరింపబడి. ఇలా కళ్ళు అక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి కాబట్టే మీ కలలను యథార్థాలలాగా మీరు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. మీరు అనుభూతి పొందలేరు వాటిని కలలుగా అవి ఉంటాయని. మీకు వాస్తవాలై ప్రొద్దుట నిద్ర లేచిన తర్వాతే మీకు తెలుస్తుంది అవి స్వప్నాలని. అప్పుడు తెలుస్తుంది మీకు నేను కల కన్నాను అని. కానీ ఇది తర్వాత ఏర్పడే పూర్వజ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం మీకు ఆ కల కంటున్నప్పుడు కలుగుతూ ఉండదు. స్వప్నం సంభవిస్తున్నప్పుడే అది స్వప్నమేనన్న జ్ఞానం మీకు ఏర్పడగలిగితే అప్పుడు 2 పొరలు ఉంటాయి. స్వప్నం అక్కడ ఉంది, కానీ మీరు ఉన్నారు జాగృతంగా, ఎరుకతో మీరున్నారు. స్వప్నాల్లో ఉన్నప్పుడు ఎరుకతో ఉండగలిగిన మానవుడికి ఈ సూత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ సూత్రం అంటుంది పొందు స్వాధీనతను స్వప్నం మీద,
సాక్షాత్ మృత్యువు మీద కూడా. స్వప్నాల మీద ఎరుకతో ఉండగలిగితే మీరప్పుడు 2 పనులు చేయగలుగుతారు. మీరు స్వప్నాలను సృష్టించుకోగలుగుతారు. ఇది ఒకటి. సాధారణంగా మీరు స్వప్నాలను సృష్టించుకోలేరు. మానవుడెంతటి నిర్వీర్యుడు! మీరు కనీసం స్వప్నాలను కూడా సృష్టించుకోలేరు. ఏ స్వప్నాన్నో కోరుకుని మీరు పొందలేరు. అది మీ చేతుల్లో లేదు. ఎంత శక్తి విహీనుడు మానవుడు! స్వప్నాలను సృష్టించుకోవడం సైతం మీకు అసాధ్యమైపోతుంది. మీరే స్వప్నాలకు బలి అయిపోతున్నారు, వాటి సృష్టికర్తలు కాలేక. ఏ స్వప్నమో మీకు వస్తుంది, మీరేమీ చెయ్యలేని అసక్తులై ఉంటారు. స్వప్నాన్ని మీరు ఆపుకోలేరు, అలాగని సృష్టించుకోలేరు. కానీ మీ హృదయం ప్రాణంతో నింపబడుతున్న ఎరుకతోనే మీరు నిద్రలోకి ప్రవేశించగలిగితే, ప్రవేశిస్తున్న ప్రతి శ్వాసతోనూ ప్రాణస్పర్శానుభవాన్ని మీరు పొందుతూ ఉంటే తప్పకుండా మీరు అవుతారు మీ స్వప్నాల మీద మీరు యజమానులు. మరి ఇది ఓ మహా అరుదైన ప్రావీణ్యతే కదా. అప్పుడు మీరు కోరుకున్న స్వప్నాలను పొందగలుగుతారు. నిద్రకు ఉపక్రమించే ముందు కేవలం నాకు ఈ కల రావాలి అనుకుంటే చాలు, ఆ స్వప్నమే మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. కేవలం చెప్పుకుంటే చాలు ఆ కల నాకు రాకూడదు అని. అప్పుడు ఆ కల మీకు రావడం అసాధ్యమైపోతుంది కూడా. కానీ స్వాప్నికులు అయిపోతే ఏమిటి ప్రయోజనం? మరి నిరుపయోగం కాదా అది? మరి కాదు, అది నిరుపయోగము నిష్ప్రయోజనము కానే కాదు. ఒక్కసారి స్వప్నాల్ని మీ స్వాధీనంలోకి తెచ్చుకున్నారంటే ఆ తర్వాత మీరు స్వప్నాలను ఎప్పటికీ దర్శించలేరు. నిర్ధకంగా ఉంది ఇది. స్వప్నాలు మీ స్వాధీనంలోకి వచ్చేస్తే అంతటితో మీ స్వప్నాలన్నీ ఆగిపోతాయి. వాటి అవసరమే మీకుండదు. మరి మీ స్వప్నాలు ఆగిపోయినప్పుడు మీ నిద్రకు వస్తుంది ఓ విభిన్న లక్షణం. ఆ లక్షణం మృత్యువు లక్షణంతో సమానంగానే ఉంటుంది. మృత్యువు ఉంది గాఢ నిద్రగా. మీ నిద్రకు మృత్యువు అంతటి ప్రగాఢత ఏర్పడిందంటే దానికి అర్థం తర్వాత మీకు ఏ స్వప్నాలు ఉండవని. స్వప్నాలు నిద్రకు ఓ తేలికతనాన్ని సృష్టిస్తాయన్నమాట. మీరుంటారు నిద్ర ఉపరితలం మీదే స్వప్నాల్ని పట్టుకుని మీరుండడం వల్ల. మీరుంటారు ఉపరితలం మీదే. ఎప్పుడు స్వప్నాలు ఉండవో అప్పుడే మీరు సముద్రంలో పడిపోయి ఆ లోతులు అందుకోబడి ఉంటుందన్నమాట. మృత్యువు కూడా తత్సమానంగానే ఉంటుంది. అందువల్లే భారతదేశంలో మనుషులు ఎప్పటి నుంచో అంటూనే ఉంటున్నారు, నిద్ర వచ్చిన మృత్యువేనని, మృత్యువు దీర్ఘ నిద్రేనని. ఈ రెండింటి స్వరూప్య లక్షణాలు సమానంగానే ఉంటాయి. నిద్ర ప్రతిదినము సంభవించే మృత్యువు జీవితం నుండి మరో జీవితంలోకి జరిగే సంభవం అన్నమాట. ఓ జీవితం నుండి మరో జీవితంలోకి సాగే నిద్ర మృత్యువు అంటే. మీకు తెలుస్తుంది మృత్యువు కేవలం ఓ దీర్ఘ నిద్ర మాత్రమేనని. ప్రతిరోజు మీరు అలసిపోతున్నారు. నిద్రలోకి జారుకుని మళ్ళీ మీ సజీవ కథను శక్తిని పునఃప్రాప్తించుకుంటారు మరునాటి మేలుకొలుపుతో. మళ్ళీ మీరు పునర్జన్మించి ఉంటారు 70-80 ఏళ్ల జీవితంతో. పూర్తిగా మీరు అలసిపోతారు మళ్ళీని. అప్పుడు అటువంటి అల్ప మృత్యువులు మీకు సరిపోవు. మీకు కావాలి అప్పుడు ఓ దీర్ఘ నిద్ర. ఆ మహామృత్యువు తర్వాత లేదా మహానిద్ర తర్వాత ఓ సరికొత్త శరీరంతో మీరు పునర్జన్మిస్తారు. ఒక్కసారి స్వప్నరహిత నిద్రను మీరు తెలుసుకున్నారంటే, ఆ నిద్రలో ఎరుకతో ఉండగలిగారంటే ఆ తర్వాత మృత్యు భయం ఉండదు. ఏ మనిషి ఎప్పుడూ చావలేదు, ఎవ్వరూ చచ్చిపోలేరు. మృత్యువు ఏకైక అసంభవం. సరిగ్గా ఒక్కరోజు ముందే నేను మీతో చెప్తూ ఉన్నాను, కేవలం మృత్యువు మాత్రమే నిశ్చితమని ఉన్న ఏకైక వాస్తవమని. ఇప్పుడు నేను అంటున్నాను మృత్యువు అసంభవమని. ఏ మనిషి చావలేదు ఎప్పుడు, ఏ మనిషి చావలేడు ఎప్పటికీ.
అదే ఉనికిలోని ఏకైక అసంభవం. ఎందుకంటే సృష్టి, విశ్వమే జీవితం కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే పునర్జన్మిస్తూనే మీరుంటారు. కానీ మధ్యలో నిద్ర మహాప్రగాఢంగా ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిత్వపు పాత గుర్తింపును మీరు మర్చిపోతారన్నమాట. మీ మనస్సులోని జ్ఞాపకాలన్నీ ఆ గాఢ నిద్రలో పూర్తిగా ప్రక్షాళనం అయిపోయి తుడిచిపెట్టుకుపోయి శుభ్రం అయిపోతాయి. దీన్ని ఈ విధంగా ఆలోచన చేయండి. ఈరోజు మీరు నిద్రపోతారు, ఇది ఉంటుంది, అక్కడ ఏదో యంత్రాంగం పనిచేస్తూ ఉన్నట్లుగా. త్వరలోనే ఆ యంత్రాంగం మనకు వస్తుంది, ఆ టేప్ రికార్డర్లో ఓ తుడిచిపెట్టేసే యంత్రాంగంగా ఉన్నట్లుగానే. శుభ్రంగా ఓ టేపును తుడిచిపెట్టేసి ఆ టేపు మీద ఏ ఏ శబ్దాలు నిక్షిప్తాలు ఉండేవో అవేవి ఇప్పుడు అక్కడ ఏమాత్రం లేకుండా అయిపోయినట్లుగానే ఇటువంటి తుడిపివేతే కాగలుగుతుంది సంభవం మన జ్ఞాపకాలకు కూడా. మనం చనిపోయిన తర్వాత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కదా, అదనమాట. ఎందుకంటే జ్ఞాపకాలు కూడా నిజంగా ప్రగాఢంగా జరుగున్న నిక్షిప్తాలు మాత్రమే కనుక. త్వరలోనే, కాకపోతే కాస్త ఆలస్యంగానైనా తల మీద పెట్టుకునే ఓ యంత్ర పరికరం మనకు వచ్చేస్తుంది. మీ మనస్సును అతి శుభ్రంగా పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. ప్రొద్దుట నిద్ర లేచేసరికి మీరుండరు అంతకుముందు రాత్రి పడుకున్న పాత మనిషిగా. ఎందుకంటే రాత్రి నిద్రపోయింది ఎవరన్న విషయం మీకు జ్ఞాపకం ఉండదు కాబట్టి అప్పుడు ఆ మీ నిద్ర మృత్యువులాగే కనిపిస్తుంది. ఓ విరామం వచ్చేసి ఉంటుంది అక్కడ. రాత్రి నిద్రకు ఉపక్రమించిన మనిషి ఎవరో మీకు జ్ఞాపకం ఉండదన్నమాట. ఇది సంభవిస్తుంది సహజంగానే. మీరు మరణించి పునర్జన్మించిన తర్వాత మీకు స్మృతి ఉండదు, మృతి నొందిన వారని. మళ్ళీ ఈ తంత్రంతో ముందుగా మీరు మీ స్వప్నాలపై స్వాధీనాన్ని సాధించుకుంటారంటే, అంటే మీ స్వప్నాలు ఆగిపోయి ఉంటాయనే, లేదా మీరు స్వప్నాలను కోరుకుంటే అవి మీకు వస్తాయనే. కానీ ఐచ్ఛికంగా ఉంటాయి మీ స్వప్నాలు అన్నమాట. అనివార్యాలుగా ఆ స్వప్నాలు మీకు వస్తూ ఉండవు. ఆ స్వప్నాలు ఉండవు మీ మీద బలవంతంగా విధింపబడి. ఆ స్వప్నాలకు మీరు బలి పశువులు కారు మాస్టర్స్. అప్పుడు మీ నిద్రా లక్షణం సమానంగా ఉంటుంది మృత్యు లక్షణంతో. అప్పుడు తెలుస్తుంది మీకు తప్పకుండా మృత్యు నిద్రే అయిందని. అందువల్లే ఈ సూత్రం అంటుంది, పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యు మీద కూడా అని చెప్తుందన్నమాట. తప్పకుండా మీకు అప్పుడు తెలుస్తుంది మృత్యువు ఒక దీర్ఘ నిద్రేనని, మహాప్రయోజకంగాను అందంగాను అది ఉంటుందని. ఎందుకంటే ఓ క్రొత్త జీవితాన్ని మీకు అందిస్తూ ఉంటుంది కనుక, సర్వస్వము మీకు క్రొత్తగా ప్రసాదింపబడుతూ ఉంటుంది కనుక. మృత్యువుకు ఉండదు ఉనికి. స్వప్నాలకు ఉనికి ఉండనప్పుడు మృత్యువుకు కూడా ఉనికి ఉండదు కదా. మరో అర్థం కూడా ఉంది. మృత్యువు మీద స్వాధికారాన్ని పొంది ఉండడానికి, స్వాధీనతను పొంది ఉండడానికి అన్నమాట. మృత్యువు కేవలం ఒక నిద్రేనని మీరు తెలుసుకోగలిగారంటే దానికి ఓ దిశను మీరు శాసించవచ్చు. మీ స్వప్నాలను నిర్దేశించే సామర్థ్యం మీకు ఉంటే మీ మృత్యువును కూడా నిర్దేశే సామర్థ్యం మీకు ఉంటుంది. మళ్ళీ ఎక్కడ పునర్జన్మించాలనుకుంటున్నారో ఎంచుకుని నిర్దేశించుకోవచ్చు. ఎవరికి జన్మించాలో, ఎప్పుడు జన్మించాలో, ఏ స్వరూపంతో జన్మించాలో ఎంచుకుని నిర్దేశించుకోవచ్చు అన్నమాట. అప్పుడు మీరు అవుతారు మీ జన్మకు కూడా అధికారులు. బుద్ధుడు మృతి చెందాడు. నేను ఇప్పుడు ఆయన ఆఖరి జన్మ గురించి ప్రస్తావించడం లేదు. ఆయన ఆఖరి జన్మకు ముందు జన్మ గురించే, ఆయన అప్పటికి బుద్ధుడు అవని జన్మ గురించే చెప్తున్నాను. మరణ సమయంలో ఆయన ఇలా అన్నాడు, నేను మళ్ళీ అటువంటి తల్లిదండ్రులకు జన్మిస్తాను. ఇలా ఉంటుంది నా మాతృమూర్తి, అలా ఉంటాడు నా తండ్రి. కానీ నేను జన్మించిన వెంటనే నా మాతృమూర్తి మృతి చెందుతుంది.
నేను ఆమెకు జన్మించబోయే ముందు ఆమెకు నిర్దిష్ట శుభసూచక స్వప్నాలు కలుగుతాయి. మీ కలలను నిర్దేశించుకునే శక్తి మాత్రమే కాకుండా ఇతరుల స్వప్నాలను నిర్దేశించే శక్తి కూడా మీకు వస్తుంది. కాబట్టి బుద్ధుడు సోదాహరణంగా నిశ్చయంగా కొన్ని స్వప్నాలు ఆమెకు కలుగుతాయి అని చెప్తున్నాడు అనమాట. నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు ఈ కలలు వస్తాయి, స్వప్నాలను కూడా నిర్దేశించాడు ఆయన. కాబట్టి ఈ స్వప్నాలు ఇదే వరుసలో ఏ స్త్రీకి వస్తాయో ఆమె నా తల్లి అని గ్రహించండి అని చెప్పాడనమాట బుద్ధుడు. నిజంగా ఆ విధంగానే జరిగింది. బుద్ధుడి మాతృమూర్తికి ఆ స్వప్నాలన్నీ యథాక్రమంలో కలిగాయి. ఆ స్వప్నక్రమం భారతదేశంలో దేశవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే అవి సాధారణ మాటలు కావు కాబట్టి ప్రతి ఒక్కరికి అవి తెలుసు. ముఖ్యంగా మన మత సాంప్రదాయకులకు, ధర్మ పారమార్థిక ఆధ్యాత్మిక జీవనం మీద అభిలాష ఉంటున్న మనుషులకు, జిజ్ఞాసులకు కూడా తెలుసు అన్నమాట ఈ స్వప్నాల గురించి. ఈ స్వప్నాల గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ స్వప్నాలను వాళ్ళు విశ్లేషించారు, వ్యాఖ్యానించారన్నమాట. ఫ్రాయిడ్ తొలి స్వప్న విశ్లేషకుడు, వ్యాఖ్యాత కాదు. మరి సహజంగానే ప్రగాఢ విశ్లేషకుడు కూడా కాడు. పాశ్చాత్యులలో మాత్రమే ఆయన ప్రథముడు. కాబట్టి తండ్రి వెంటనే స్వప్న విశ్లేషకులను, ఆ రోజుల్లో ఉన్న ఫ్రాయిడ్లనందరినీ, జంగులనందరినీ పిలిపించాడనమాట. వాళ్ళందరితో ఇలా అన్నాడు, ఏమిటి ఈ స్వప్నాల క్రమానికి అర్థం? నాకు భీతి కలుగుతోంది. మహా అరుదుగానే ఇటువంటి స్వప్నాలు కలుగుతాయి. కానీ ఈ స్వప్నాలు అదే క్రమంలో ఎన్నో మార్లు పునరావృతమయ్యాయి కూడా. 1, 2, 3, 4, 5, 6 స్వప్నాలు అదే పనిగా ఎన్నో మార్లు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అవే స్వప్నాలు మళ్ళీ మళ్ళీ ఒకే సినిమా అనేక సార్లు ప్రదర్శింపబడుతూ ఉన్నట్లు జరుగుతోందన్నమాట. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు అవుతున్నాయి ఇవే కళలు ఇన్ని మార్లు పునరావృతాలు? కాబట్టి వాళ్ళు ఆయనకు చెప్పారు, ఓ మహాత్ముడికి మీరు తండ్రి కాబోతున్నారు, ఓ బుద్ధుడయ్యే మనిషికి. కానీ అప్పుడు మీ భార్యకు ఉంటుంది ప్రమాదకరంగా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇలా బుద్ధుళ్ళు అవతరిస్తారో అప్పుడప్పుడల్లా అపాయకర పరిస్థితి ఉంటుంది వాళ్ళ తల్లులు బ్రతికొండడానికి. బుద్ధుడి తండ్రి అడిగాడు, ఎందువల్ల అని వ్యాఖ్యాతలను అడిగాడనమాట. ఎందుకో మేము చెప్పలేము, కానీ జన్మించబోతున్న ఆ ఆత్మే స్వయంగా చేసింది. పూర్వంలో తన జన్మ ప్రకటనాన్ని మళ్ళీ తను జన్మించినప్పుడు తన మాతృమూర్తి తక్షణం మృతి చెందుతుందని ముందే ప్రకటించేశాడనమాట బుద్ధుడు. తర్వాత బుద్ధుణ్ణే ప్రశ్నించడం జరిగింది, మీ మాతృమూర్తి ఎందుకు మృతి చెందింది అని. ఆయన అన్నాడు, ఓ బుద్ధుడికి జన్మనివ్వడం ఓ మహా గొప్ప ఘటన కాబట్టి ఆ తర్వాత జరిగే సర్వస్వము అవుతుంది నిష్ఫలం. కాబట్టి ఆ మాతృమూర్తి జీవించి ఉనికితో ఉండడం అసాధ్యమే కదా. ఆమె మరణించి మళ్ళీ ఓ కొత్త జన్మను తీసుకోవలసి వస్తుంది జీవితంలో పునఃప్రవేశించటానికి. ఓ బుద్ధుడికి జన్మనివ్వడం అవుతుంది ఓ పరమానుభవం అవుతుంది, అది ఓ పరమోత్తమ శిఖరానుభవం. అంతటి అనుభవం తర్వాత ఆమె ఉనికి అసాధ్యమైపోతుంది. కాబట్టి ఆ తల్లి మరణించింది. బుద్ధుడు తన గత జన్మలోనే చెప్పాడు, ఓ తాళవృక్షం కింద తల్లి నుంచుని ఉన్నప్పుడు తను జన్మిస్తాడని. అది కూడా సంభవించింది. బుద్ధుడి తల్లి ఓ తాటి చెట్టు కింద నిలబడి ఉంది. అప్పుడు సంభవించింది బుద్ధుడి జననం. ఆమె అలా నుంచుని ఉన్నప్పుడే మరి అప్పుడు ఆయన అన్నాడు, నా మాతృమూర్తి ఓ తాటి చెట్టు కింద నిలబడి ఉన్నప్పుడే నేను జన్మిస్తాను. 7 అడుగులు నడుస్తాను, వెంటనే తప్పకుండా నేను నడుస్తాను. ఈ సంజ్ఞలనే నేను మీకు అందిస్తున్నాను. ఇవి సాకారం అయినప్పుడు మీరు గ్రహిస్తారు బుద్ధుడి జననం జరిగిందని. బుద్ధుడు చెప్పిన మాటలను చెప్పినట్లే చేశాడు. ఇలా జరగడం కేవలం బుద్ధుడి విషయంలోనే మాత్రమే కాదు మాస్టర్స్, ఇదే విధంగా జీసస్ జననంలోనూ
జరిగింది. ఇదే విధంగా మహావీరుడి జననంలోనూ జరిగింది. ఇంకా ఎందరి విషయాల్లోనూ ఇలాగే జరిగిందనమాట. జైన తీర్థంకరుల్లో ప్రతి ఒక్కరూ తన పూర్వజన్మల్లోనే ప్రకటించుకున్నారు తమ మరుజన్మ ఎలా సంభవిస్తుందన్న విషయాన్ని. వారందరూ కూడా స్వప్నాల క్రమాన్ని గురించి ముందుగానే చెప్పారు. ఎన్నో సంజ్ఞలను చిహ్నాలను ప్రకటించుకున్నారు. తమ జననాలు ఎలా సంభవిస్తాయో చెప్పారు. మీరు కూడా నిర్దేశించుకోవచ్చు. ఒక్కసారి మీ స్వప్నాలను మీరు నిర్దేశించుకోగలిగారంటే ఆ తర్వాత దేన్నైనా మీరు నిర్దేశించుకోవచ్చు. ఎందుకంటే స్వప్న పదార్థమే ఈ జగత్ సర్వస్వంలోనూ ఉంటుంది కాబట్టి. ఈ జీవితం స్వప్న పదార్థంతోనే నిర్మింపబడి ఉంటుంది. ఒక్కసారి మీ స్వప్న నిర్దేశకత్వాన్ని మీరు సాధించుకోగలిగారంటే తర్వాత దేన్నైనా మీరు నిర్దేశించుకోవచ్చు. అప్పుడు మానవుడు ఓ నిశ్చిత జన్మాన్ని, ఓ నిశ్చిత జీవితాన్ని స్వయంగా సమర్పించుకోవచ్చు. మనం అందరం కేవలం బలిపశువులు మాత్రమే. మనం ఎందుకు జన్మించి ఉన్నామో మనకెవరికీ తెలియదు. ఎందుకు చస్తున్నామో మనకెవరికీ తెలియదు. ఎవరు నిర్దేశిస్తున్నారు మనల్ని? మరి ఎందుకు ఏ కారణము ఉన్నట్లు కనిపించడం లేదు? అతలాకుతలం మాత్రమే ఇక్కడ ఉన్నట్లు ప్రమాదవశాత్తుగానే సర్వస్వము సంభవిస్తున్నట్లే అనిపిస్తుందన్నమాట. ఇది ఎందువలనంటే మనం స్వాధీనులం అవ్వకుండా ఉంటున్నాం కాబట్టి. మనం స్వాధికారులం కాగలిగితే పరిస్థితి ఈ విధంగా ఉండదు.